2026లో ఎవరైతే డిగ్రీ జూన్ జూలై ఆర్ ఆగస్ట్లో ఎవరైతే డిగ్రీ ఫైనల్ ఇయర్ స్టూడెంట్స్ లైక్ డిగ్రీ అయిపోతుందో ఆర్ ఆల్రెడీ డిగ్రీ పాస్డ్ అవుట్ స్టూడెంట్స్ ఇప్పుడు 2026లో ఎలాంటి ఎంట్రన్స్ ఎగ్జామ్స్ రాయాలి అండ్ ఎలాంటి హైయర్ ఎడ్యుకేషన్ చేస్తే మీకు ఫాస్ట్ గవర్నమెంట్ జాబ్ వస్తుంది ఈ వీడియోలో డీటెయిల్గా డిస్కస్ చేయడం జరుగుతుందండి. సో మెజారిటీ ఆఫ్ ద జెంట్స్ ఆర్ బాయ్స్ ఎవరైతే చాలా మంది మిస్టేక్ చేస్తున్నారు, ఓన్లీ డిగ్రీ వరకే చదివి ఆపేస్తున్నారు. సో ఇప్పుడున్న సిచ్యువేషన్లో మనకు హైయర్ ఎడ్యుకేషన్ ఆర్ అదర్ టైప్ ఆఫ్ ఎడ్యుకేషన్ ఆర్ అదర్ కోర్సెస్ చాలా చాలా ఇంపార్టెంట్. ఎందుకంటే ఎవ్రీడే మనకు ఉమెన్ పర్సంటేజ్ అనేది ఇంక్రీజ్ అయిపోతుంది. అంటే ప్రతి ఎంట్రన్స్ ఎగ్జామ్లో 90 to 95% ఉమెన్సే ఉంటున్నారు. కాకపోతే బాయ్స్ మొత్తం ఓన్లీ గ్రాడ్యుయేషన్ వరకే ఆగిపోతున్నారు. కాబట్టి సో మేజర్గా బాయ్స్ ఎవరైతే ఉన్నారో ఈ ఇయర్ నుంచి కనీసం మీరు ఒక హైయర్ ఎడ్యుకేషన్ ఒకటి ఎక్స్ట్రా క్వాలిఫికేషన్ ఉంటే మీకు త్రూ గ్రాడ్యుయేషన్ కాకపోయినా మీరు ఏదైతే ఎక్స్ట్రా కోర్స్ చేస్తారో దాని ద్వారా ఏదైనా గవర్నమెంట్ జాబ్ కావచ్చు, ప్రైవేట్ జాబ్ కావచ్చు, దానివల్ల రావచ్చు. సో ఇప్పుడు డీటెయిల్గా ఎక్స్ప్లెయిన్ చేస్తానండి. మెయిన్గా ఎవరైతే ఫైనల్ ఇయర్ స్టూడెంట్స్ ఉంటారో డిగ్రీ ఫైనల్ ఇయర్ కావచ్చు, బీటెక్ ఫైనల్ ఇయర్ కావచ్చు, ఆల్రెడీ పాస్ అవుట్ అయ్యి ఇప్పుడు ఏదైనా హైయర్ ఎడ్యుకేషన్ ఎవరైతే కోర్సెస్ చేద్దాం అనుకుంటున్నారో వాటి గురించి డీటెయిల్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో ఫస్ట్ ఎంట్రన్స్ ఎగ్జామ్ వచ్చేసి మనకు డిగ్రీ తర్వాత ఎవరైతే మీరు చేసిన డిగ్రీలోనే హైయర్ ఎడ్యుకేషన్ చేసుకోవాలంటే మనకు పీజీ చేసుకోవచ్చు. సో పీజీలో కూడా 2 టైప్ ఆఫ్ పీజీస్ ఉంటాయి. ఒకటి రెగ్యులర్ మోడ్, అంటే రెగ్యులర్గా కాలేజ్కి వెళ్ళి 2 ఇయర్స్లో మీరు ఫినిష్ చేసుకోవచ్చు. అండ్ ఓపెన్లో కూడా చేసుకోవచ్చు. ఓపెన్ అంటే జస్ట్ ఎగ్జామ్స్ రాసి మీరు సర్టిఫికేట్ తెచ్చుకోవచ్చు. అండ్ ఇక్కడ చాలా మంది స్టూడెంట్స్కి ఏముంటుందంటే మీకు రెగ్యులర్ మోడ్లో చేసినా ఓపెన్లో చేసినా సేమ్ వాల్యూ సర్టిఫికేట్, మీకు అన్ని గవర్నమెంట్ జాబ్స్కి ఎలిజిబుల్ అవుతారు. మీరు ప్రైవేట్లో కూడా ఎక్కడ కూడా సేమ్ వాల్యూ అండి. మీరు ఓపెన్లో చేసుకోవచ్చు, లేదంటే రెగ్యులర్లో చేసుకోవచ్చు. రెగ్యులర్లో ఏమవుతుందంటే కొన్ని ఎక్కువ కోర్సెస్ ఉంటాయి, ఓపెన్లో కొన్ని లిమిటెడ్ కోర్సెస్ మాత్రమే ఉంటాయి. సపోజ్ మీకు ఇంట్రెస్టెడ్ కోర్స్ ఓపెన్లో ఉంటే ఓపెన్లో చేసుకోవచ్చు. లేదు నాకు ఈ ఓపెన్లో ఒక కోర్స్ నాకు ఇంట్రెస్టెడ్ ఉంది కాకపోతే అది ఓపెన్లో లేదు, రెగ్యులర్లో ఉందంటే రెగ్యులర్లో వేసుకోవచ్చు. సో ఫస్ట్ ఎంట్రన్స్ ఎగ్జామ్ వచ్చేసి మనకు సిపి గేట్, సో కామన్ పీజీ ఎంట్రన్స్ టెస్ట్ అంటారు. అంటే డిగ్రీ తర్వాత పీజీ చేయాలంటే ఈ ఎంట్రన్స్ ఎగ్జామ్ రాయాలి. సో మెయిన్గా మనకు నోటిఫికేషన్ వచ్చేసి మే ఎండ్లో వస్తుంది. ఒక 2 months టైం ఇస్తారు, అప్లై చేసుకోవాలి. 2 months ప్రిపరేషన్ చేసుకొని ఎగ్జామ్ అయితే మనకు జూలై లాస్ట్ వీక్ కావచ్చు, ఆగస్ట్ ఫస్ట్ వీక్లో మీకు ఎంట్రన్స్ ఎగ్జామ్ ఉంటుంది. అండ్ ఈ పీజీలో కూడా మీరు ఏ స్ట్రీమ్లో అవుతున్నారో వాటితో పాటు వేరే మల్టిపుల్ ఎగ్జామ్స్ కూడా రాసుకోవచ్చు. సపోజ్ మీరు బీఎస్సీ అనుకుందాం, మీరు బాటనీతో పాటు కెమిస్ట్రీ రాసుకోవచ్చు, జువాలజీ రాసుకోవచ్చు, అండ్ మీరు లాంగ్వేజెస్ కూడా రాసుకోవచ్చు, ఎంఏ ఇంగ్లీష్, తెలుగు రాసుకోవచ్చు. అండ్ మీరు సోషల్ సైన్స్కి సంబంధించిన కొన్ని ఇంట్రెస్టెడ్ ఉన్నాయి కూడా రాసుకోవచ్చు. అంటే ఒక స్టూడెంట్ వాళ్ళు తీసుకున్న డిగ్రీ స్ట్రీమ్తో పాటు వేరే ఇతర స్ట్రీమ్స్ ఎలిజిబుల్ అయ్యేటి మాత్రమే మీరు తీసుకోవచ్చు. అంటే మీరు 4 or 5 ఎగ్జామ్స్ కూడా రాసుకోవచ్చు. అందులో నుంచి మీకు నచ్చింది ఏదో ఒక కోర్స్ అయితే చేసుకోవచ్చు. సో ఇక్కడ మీకు ఫెసిలిటీ ఉంటుంది. మీరు ఎన్ నెంబర్ ఆఫ్ ఎగ్జామ్స్ రాసుకొని అందులో నుంచి బెస్ట్ కాలేజ్, ఎగ్జాంపుల్ మీకు ఉస్మానియా యూనివర్సిటీ డ్రీమ్ ఉంది, ఉస్మానియా యూనివర్సిటీలో ఉండే ఒక ఎగ్జామ్ కాకుండా మీరు మల్టిపుల్ ఎగ్జామ్స్ రాసి మీకు ఎందులో అయితే మంచి ర్యాంక్ ఉంటుందో అట్లా కూడా వెళ్ళొచ్చు. సో మల్టిపుల్ ఎగ్జామ్స్ రాసుకోవచ్చు. ఓపెన్ ఆర్ రెగ్యులర్ మోడ్లో మీరైతే రాసుకోవచ్చు పీజీస్. మనకు ఓపెన్లో అయితే ఎలాంటి ఎంట్రన్స్ ఎగ్జామ్ ఉండదు. జస్ట్ మీరు గ్రాడ్యుయేషన్ ఉంటే డైరెక్ట్ అంబేద్కర్ ఓపెన్ యూనివర్సిటీలో జూన్లో మనకు నోటిఫికేషన్ వస్తుంది, అప్పుడు మీరు అప్లై చేసుకోవచ్చు. సో ఇది మనకు పీజీ కోర్సెస్, ఎవరైతే డిగ్రీ తర్వాత పీజీ కోర్సెస్ చేసే వాళ్ళకు. సెకండ్ వచ్చేసి చాలా చాలా ఇంపార్టెంట్ అండి. ఇప్పుడున్న ప్రజెంట్ చాలా డిమాండెడ్ కోర్స్ వచ్చేసి డిఎడ్. సో ఎవరైతే గవర్నమెంట్ టీచర్ అవ్వాలనుకుంటున్నారో వాళ్ళు ఈ డీసెట్ ఎంట్రన్స్ అనేది ఎవ్రీ ఇయర్ మనకు తెలంగాణ గవర్నమెంట్ కండక్ట్ చేస్తుంది. అండ్ 1 more పాయింట్ చెప్పడం మర్చిపోయినా, ఈ పీజీ చేయడం వల్ల యూజెస్ ఏంటంటే ఒకటి వచ్చేసి మీరు ఇంటర్మీడియట్ స్టూడెంట్స్కి చెప్పొచ్చు, అంటే జేఎల్ అంటారు, జూనియర్ లెక్చరర్. గవర్నమెంట్ కాలేజ్లో చెప్పొచ్చు, లేదంటే ప్రైవేట్లో కూడా మీరు ఎక్కడైనా చెప్పుకోవచ్చు, జేఎల్ అంటారు. సెకండ్ వచ్చేసి డిగ్రీ లెక్చరర్స్ అంటారు, అంటే డిగ్రీ స్టూడెంట్స్కి కూడా మీరు చెప్పడానికి ఈ పీజీ క్వాలిఫికేషన్ కావాలి. అండ్ అసిస్టెంట్ ప్రొఫెసర్ అంటారు, అంటే మీరు ఇప్పుడు పీజీ చేసే వాళ్ళకు టీచర్స్ ఉంటారు కదా, సో అసిస్టెంట్ ప్రొఫెసర్స్ అంటారు. అది చెప్పాలన్నా మీకు పీజీ ఉండాలి. సో ఈ 3 type ఆఫ్ జాబ్స్కి పీజీ అనేది మ్యాండేటరీ. సో అది పీజీ చేయడం వల్ల గవర్నమెంట్ జాబ్స్. అండ్ మీరు ప్రైవేట్లో కూడా ఎక్కడైనా చెప్పుకోవచ్చు, ఏ స్కూల్ అన్నా చెప్పుకోవచ్చు. సో ఇప్పుడు వచ్చేసి మనకు డీసెట్ సెకండ్ ఎంట్రన్స్ ఎగ్జామ్ ప్రజెంట్ హైలీ డిమాండెడ్. సో మెయిన్గా ఈ డీసెట్ అనేది మనకు డిఎడ్ ఆర్టీటీసీ కోర్సెస్ మనం చేసుకోవచ్చు. సో డిఎడ్ అంటే డిప్లొమా ఇన్ ఎలిమెంటరీ ఎడ్యుకేషన్. సో మన ప్రైమరీ స్కూల్స్ 1st to 5th క్లాస్ వాళ్ళకి చెప్పాలంటే ఈ కోర్స్ మాత్రమే చేయాలి. సో నేను పీజీ చేశాను, సో నేను హయ్యర్ ఎడ్యుకేషన్ చేశాను, నేను ఇప్పుడు పిల్లలకు చెప్పొచ్చు అంటే చెప్పరాదు. సో ప్రతి దానికి ఒక ఎలిజిబిలిటీ ఉంటుంది, ప్రతి దానికి ఒక కోర్స్ డిజైన్ చేసి ఉంటుంది. అవి చేస్తేనే అవి ఎలిజిబుల్. మనం హయ్యర్ ఎడ్యుకేషన్ ఉంది కదా నేను ఇలా చెప్పొచ్చు అంటే అట్లా కుదరదు. సో ఎవరైతే 1st to 5th క్లాస్ వాళ్ళకి చెప్పాలని డ్రీమ్ ఉంది, నేను గవర్నమెంట్ టీచర్ అవ్వాలనుకుంటే ఈ ఎంట్రన్స్ ఎగ్జామ్ రాయాలి. సో డీసెట్, సో ఆల్రెడీ నోటిఫికేషన్ వచ్చింది, మీరైతే అప్లై చేసుకునే వాళ్ళు చేసుకోవచ్చు. సో వాటిని ఏమంటారంటే గవర్నమెంట్ ఎస్జిటి అంటారు, సెకండరీ గ్రేడ్ టీచర్స్. సో మీరు గవర్నమెంట్లోనే చెప్పుకోవచ్చు, ప్రైవేట్లో కూడా మీరు చెప్పుకోవచ్చు. లాస్ట్ డేట్ వచ్చేసి మనకు 15th April ఉంది. యాజ్ పర్ టుడే డేట్ ప్రకారంగా
15th ఏప్రిల్ లాస్ట్ డేట్. సో ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు మీరైతే అప్లై చేసుకోవచ్చు. సో ఇది మెయిన్ పాయింట్. సెకండ్ గవర్నమెంట్ టీచర్ కోసం. థర్డ్ వచ్చేసి ఎడ్సెట్. సో ఎడ్సెట్ మనకు ఈ డీసెట్కి బేసిక్ ఇంటర్మీడియట్ ఉంటే సరిపోతుంది. నాకు డిగ్రీ ఉంది, పీజీ ఉంది, అవన్నీ అవసరం లేదు. జస్ట్ మీకు ఇంటర్ విత్ 50% మార్క్స్ ఉన్నాయా లేవా చెక్ చేసుకున్న తర్వాత మీకు ఇంట్రెస్ట్ ఉంటే డీసెట్ అప్లై చేసుకోండి. థర్డ్ వచ్చేసి మనకు ఎడ్సెట్. సో ఎడ్సెట్ ద్వారా బీఎడ్ కోర్స్ చేసుకోవచ్చు, అంటే బ్యాచులర్ ఆఫ్ ఎడ్యుకేషన్. సో ఇది కూడా 2 years కోర్స్ ఉంటుంది. డిఎడ్ అయినా 2 years, బిఎడ్ అయినా 2 years. ఓపెన్లో ఉండదు, రెగ్యులర్ మోడ్లోనే చేయాలి. సో చాలా మంది నేను ఓపెన్లో చేసుకుంటా అట్లా అంటే ఓపెన్ ఎక్కడ కూడా ఉండదు. ఈ గవర్నమెంట్ టీచర్కి సంబంధించిన కోర్సెస్ అన్ని రెగ్యులర్ మోడ్లోనే ఉంటాయి. సో అవి రెగ్యులర్గా వెళ్ళి చేయాల్సిన ఉంటుంది ఈ ఎంట్రన్స్ ఎగ్జామ్స్ రాసి. సో ఈ ఎడ్సెట్ బీఎడ్ చేయాలి. సో బీఎడ్ వచ్చేసి 2 years కోర్స్ ఉంటుంది. సో ఈ బీఎడ్ చేయడం వల్ల ఎలాంటి గవర్నమెంట్ జాబ్స్ ఉంటాయంటే మనకు హై స్కూల్లో అంటే 6th to 8th క్లాస్ వాళ్ళకి చెప్పాలంటే మీరు బీఎడ్ కోర్స్ చేయాలి. అండ్ మన గురుకులాల్లో కావచ్చు, ఏవైతే రెసిడెన్షియల్ స్కూల్స్ ఉంటాయో అక్కడ కూడా టీజీటీ పోస్ట్ అంటారు, ట్రైన్డ్ గ్రాడ్యుయేట్ టీచర్. సో అక్కడ కూడా మీరు 6th to 8th వాళ్ళకి చెప్పాలంటే ఇది కావాలి. అండ్ మీకు సెంట్రల్ గవర్నమెంట్ జాబ్స్ కూడా ఉంటాయి. సెంట్రల్లో కూడా మీరు కేవీఎస్, ఎన్వీఎస్ కావచ్చు, నవోదయ కావచ్చు, ఇలాంటి స్కూల్స్లో చెప్పాలన్నా మీకు బీఎడ్ కావాలి. అండ్ సెంట్రల్ గవర్నమెంట్ ఈ డీసెట్ ద్వారా కూడా మీరు ప్రైమరీ టీచర్స్ అంటారు. సో డిఎడ్ వేసినా బీఎడ్ వేసినా మీకైతే దానికి తగ్గట్టు గవర్నమెంట్ జాబ్స్ అయితే ఉంటాయి. సో ఇక్కడ లాస్ట్ డేట్ వచ్చేసి 15th ఏప్రిల్. సో టీచింగ్ వైపు వెళ్ళాలనుకుంటే ఫస్ట్ ప్రిఫరెన్స్ డిఎడ్కి ఇవ్వండి, సెకండ్ ప్రిఫరెన్స్ బీఎడ్కి ఇవ్వండి, థర్డ్ ప్రిఫరెన్స్ పీజీ. సో ఈ విధంగా మీరైతే పెట్టుకోండి. సో ఫోర్త్ ఇవన్నీ మనకు టీచింగ్కి రిలేటెడ్ ఫస్ట్ 3. ఇప్పుడు ఎవరైతే కొద్దిగా నేను ఫిజికల్ ఎడ్యుకేషన్ టీచర్ అవ్వాలనుకుంటున్నా, పీఈటీ టీచర్ కావచ్చు, నాకు గేమ్స్ అంటే ఇంట్రెస్ట్, అట్లాంటి వాళ్ళ కోసం మనకు పీఈ సెట్ ఒక ఫిజికల్ ఎఫిషియన్సీ టెస్ట్ కావచ్చు, ఎంట్రన్స్ ఎగ్జామ్ ఉంటుంది. ఎగ్జామ్ అంటే రాసేది ఏమి ఉండదండి, ఇక్కడ కంప్లీట్గా ఈవెంట్స్ ఉంటాయి. సో మీ పర్ఫార్మెన్స్ బట్టి మీకు ఒక ర్యాంక్ ఇస్తారు. ఆ ర్యాంక్ బట్టి మీరు కాలేజ్ పెట్టుకోవాలి. అక్కడ మీరు 2 years కోర్సెస్ చేయాలి. సో ఇక్కడ 2 type ఆఫ్ కోర్సెస్ ఉంటాయి. బ్యాచులర్ ఆఫ్ ఫిజికల్ ఎడ్యుకేషన్ ఉంటుంది అండ్ డిప్లొమా ఇన్ ఫిజికల్ ఎడ్యుకేషన్. డిప్లొమా ఎవరు చేస్తారంటే ఇంటర్మీడియట్ క్వాలిఫికేషన్ ఉన్న వాళ్ళు డిప్లొమా ఇన్ ఫిజికల్ ఎడ్యుకేషన్ చేసుకోవచ్చు. అదే ఎవరైతే గ్రాడ్యుయేషన్ బేసిక్గా ఉంటుందో వాళ్ళందరూ బ్యాచులర్ ఆఫ్ ఫిజికల్ ఎడ్యుకేషన్ చేసుకోవచ్చు. సో వీటికి కూడా డిమాండ్ ఉంటుంది. ప్రైవేట్ కాలేజెస్లో కావచ్చు, స్కూల్స్లో కావచ్చు, యూనివర్సిటీస్ కావచ్చు, అక్కడ ఎక్కువ డిమాండ్ ఉంటుంది. సో ప్రతి స్కూల్కి ఒక పీఈటీ టీచర్ అయితే కావాలి. గవర్నమెంట్లో కొన్ని జాబ్స్ అయితే ఉంటాయి, ఎందుకంటే ఒక్క స్కూల్కి ఒక్కళ్ళే కావాలి కాబట్టి రిక్రూట్మెంట్ అనేది కొంచెం తక్కువ ఉంటుంది. కాకపోతే కోర్స్ చేసేవాళ్ళు కొంచెం తక్కువ ఉంటారు, ఎందుకంటే సీట్స్ మనకు చాలా తక్కువ ఉంటాయి. కాబట్టి ఎవరైతే ఫిజికల్ ఎడ్యుకేషన్ సైడ్ వెళ్దాం అనుకుంటున్నారో ఈ పీఈ సెట్ లాస్ట్ డేట్ వచ్చేసి మనకు 5th May. సో 5th May లోపు మీరైతే అప్లై చేసుకోండి. ప్రీవియస్ వీడియోస్లో అన్నీ ఉంటాయి మన ఛానల్లో. ఇట్లా బ్యాక్ సైడ్ స్క్రోల్ చేసుకుంటే మీకు అన్ని వీడియోస్ ఉంటాయి, అందులో చూసుకోవచ్చు. నెక్స్ట్ 5th ఇంపార్టెంట్ కోర్స్ వచ్చేసి లాయర్. సో ఎవరైతే లాయర్ చేద్దాం అనుకుంటున్నారో, లైక్ లాయర్ అవ్వాలనుకుంటున్నారో, లా కోర్సెస్ చేద్దాం అనుకుంటున్నారో లా సెట్ ఉంటుంది. ఇంటర్మీడియట్ తర్వాత 5 years ఉంటుంది. డిగ్రీ ఆర్ బీటెక్ తర్వాత మనకు 3 years ఉంటుంది. సో మీ గ్రాడ్యుయేషన్ బట్టి, మీ క్వాలిఫికేషన్ బట్టి మీరైతే తీసుకోవచ్చు. లాస్ట్ డేట్ వచ్చేసి 10th April. సో ఇది కూడా చాలా హైలీ డిమాండెడ్ కోర్స్ అండి. లిమిటెడ్ కోర్సెస్ ఉంటాయి, చాలా హెవీ కాంపిటీషన్ ఉంటుంది. ఎందుకంటే 25 ఏజ్ నుంచి 60 ఏజ్ 70 ఏజ్ వరకు అప్లై చేసే వాళ్ళు ఉంటారు కాబట్టి తక్కువ సీట్స్ ఉంటాయి. సో ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు మీరు ప్రీవియస్ వీడియోస్ చూడండి, చూసి మీరైతే అప్లై చేసుకోవచ్చు. లాస్ట్ డేట్ 10th April. నెక్స్ట్ ఐసెట్. సో ఎవరైతే బీటెక్ కావచ్చు, డిగ్రీ కావచ్చు, ఎవరైతే యూనివర్సిటీస్లో కావచ్చు, ప్రైవేట్ కాలేజ్లో టాప్ 10, టాప్ 15లో ఎవరైతే ఎంబీఏ, ఎంసీఏ కోర్సెస్ చేద్దాం అనుకుంటున్నారో మీరు ఈ ఐసెట్ ఎంట్రన్స్ ఎగ్జామ్ రాయాలి. సో లాస్ట్ డేట్ 15th April, డేట్ ఎక్స్టెండ్ చేశారు. సో ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు మీరు అప్లై చేసుకోవచ్చు. సో ప్రైవేట్ కంపెనీస్లో ఎవరైతే జాబ్ చేద్దాం అనుకుంటున్నారో, సో ఎంఎన్సీ కంపెనీస్ కావచ్చు, టాప్ కాలేజ్లో కావచ్చు, టాప్ కంపెనీస్లో మీకు జాబ్ రావాలంటే మంచి కాలేజ్లో మీకు సీట్ వస్తే మీకు ప్లేస్మెంట్స్ రావడం జరుగుతుంది. సో ఇవి ఈ 6 ఎంట్రన్స్ ఎగ్జామ్స్లో మీరు ఒకటే దాని మీద కాకుండా మల్టిపుల్ ఎగ్జామ్స్ రాసుకోవచ్చు. సో ఎవరైతే టీచింగ్ వైపు వెళ్ళాలనుకుంటున్నారో మీరు ఈ 3 ఎంట్రన్స్ ఎగ్జామ్స్ రాయాలి. ఏది డీసెట్ రాయాలి, ఎడ్సెట్ రాయాలి అండ్ సిపిగేట్ రాయాలి. సో మీకు డిగ్రీ క్వాలిఫికేషన్ ఉంటాయి. ఓన్లీ ఇంటర్ ఉంది అనుకుంటే డీసెట్ ఒకటే ఎలిజిబుల్. ఎవరికైతే డిగ్రీ ఉందో మీరు ఈ 3కి ఎలిజిబుల్. 3 రాయండి. ఒకటే రాసి ఒకటే దాని మీద ఆధారపడితే ఒక్కొక్కసారి సీట్ రాకపోవచ్చు. చాలా మంది ఏం మిస్టేక్ చేస్తారంటే ఎవరైతే సిపిగేట్ రాసేవాళ్ళు యూనివర్సిటీలో సీట్స్ చాలా తక్కువ ఉంటాయి. ఒక సబ్జెక్ట్కి 30 seats 40 seats మాత్రమే ఉంటాయి. ఆ 30-40 అయిన తర్వాత మిగతా వాళ్ళ పరిస్థితి ఏంది? సో అందుకే మీరు ఒక ఎంట్రన్స్ ఎగ్జామ్ కాకుండా మల్టిపుల్ సబ్జెక్ట్స్ అన్న రాసుకోండి, మల్టిపుల్ ఎంట్రన్స్ ఎగ్జామ్స్ అన్న రాసుకోండి. అప్పటికి కుదరకపోతే ఓపెన్ పీజీస్ అన్న వేసుకోవచ్చు. ఎందుకంటే సేమ్ వాల్యూ మనకు ఎట్ లాస్ట్ మీరు ఏ కాలేజ్లో చదివింది ఎవరు చూడరు. మీకు సర్టిఫికేట్ వచ్చిందా, మీకు ఎలిజిబిలిటీ ఉందా, అది ఒకటే చూస్తారు. నెక్స్ట్ ఈ డీసెట్ కావచ్చు, మీకు తొందరగా గవర్నమెంట్ జాబ్ కావాలి అనుకుంటే డీసెట్ చేసుకోవాలి. నెక్స్ట్ డీసెట్ ఆల్రెడీ నాకు డిఎడ్ ఉంది అనుకుంటే బీఎడ్ చేసుకోండి. పీజీ ఎప్పుడన్నా చేసుకోవచ్చు, ఓపెన్లో కూడా మనకు ఫెసిలిటీ ఉంది కాబట్టి బీఎడ్ వేసుకోండి. బీఎడ్ తర్వాత బిఎడ్ ఉంటే పీజీ చేసుకోండి. ఆ పీజీ కూడా ఎట్లా వేయాలి,
ఒకే అకాడమిక్ ఇయర్లో చేయకండి. బీఎడ్ తర్వాత మీకు బీఎడ్లో ఏవైతే మెథడ్స్ తీసుకుంటారో ఆ మెథడ్ రిలేటెడ్ పీజీ చేస్తే మీకు టీజీటీకి ఎలిజిబుల్ ఉంటారు, పీజీకి ఎలిజిబుల్ ఉంటారు, డిఎల్, జేఎల్, సో అసిస్టెంట్ ప్రొఫెసర్. సో ఇట్లా అన్నిటికీ యూజ్ అవ్వాలంటే ఒకే ఇయర్లో చేయకండి ఎవరైతే బీఎడ్ పీజీ చేసేవాళ్ళు. సో చాలా టైం ఉంటుంది కాబట్టి ఒకేసారి 5 కోర్సులు 3 కోర్సులు చేసే వాళ్ళు ఉంటారు. అట్లా చేయకండి. ఒక ఇయర్లో ఒక కోర్స్ చేసుకుంటూ వెళ్ళిపోతే మీకు ఎలాంటి ఇష్యూ రాదు. సో మన తెలంగాణ గవర్నమెంట్ రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ వేరుంటాయి. సో యూజీసీ చెప్పింది, ఎన్సిటీ చెప్పింది అంటే ఎవరు వినరు. సో ప్రాపర్గా ఒక ఇయర్లో ఒక కోర్స్ చేయండి. ఒక డిపార్ట్మెంట్కి సంబంధించిన ఒకటే చేయండి. వేరే డిపార్ట్మెంట్ నో ప్రాబ్లం. ఎగ్జాంపుల్ మీరు పీజీ చేస్తూ బిఎల్ఐసి మీరు ఒక డిపార్ట్మెంట్ పీజీ చేస్తూ అదర్ డిపార్ట్మెంట్ పీజీ చేసినా నో ప్రాబ్లం. కానీ ఇలా బీఎడ్కి రిలేటెడ్ అయినవి అయితే చేయకండి. సో చేసి ఇబ్బందులు అయితే పడకండి. సో ఇవి ఇంపార్టెంట్ పాయింట్స్ అండి. సో అప్కమింగ్ వీడియోస్లో మీకు కౌన్సిలింగ్ ప్రాసెస్ కావచ్చు, కాలేజ్ లిస్ట్ కావచ్చు, కొన్ని ఇంపార్టెంట్ క్వశ్చన్స్ కావచ్చు, మీ కౌన్సిలింగ్లో ఉండే డౌట్స్ కావచ్చు, ఎలా సెలెక్ట్ చేసుకోవాలి. సో మెయిన్గా మీరు మల్టిపుల్ ఎగ్జామ్స్ అయితే రాయాలండి. ఒక్క ఎగ్జామ్ మీద అయితే కంగారు పడకండి. లైక్ ఒకదాని మీదే మీరైతే ఆశలు పెట్టుకోకండి. ఎందుకంటే చాలా స్టూడెంట్స్ వీడియోస్ ప్రాపర్గా చూడరు కాబట్టి వాళ్ళకి జస్ట్ ఎంట్రన్స్ ఎగ్జామ్ రాస్తే సీట్ వస్తుంది అనుకుంటారు. ఏ ఎంట్రన్స్ ఎగ్జామ్ అయినా సింపుల్గా మీకైతే సీట్ రాదు. హెవీ కాంపిటీషన్ ఉంటుంది. ఎందుకంటే మనకు నచ్చిందే కావాలనుకుంటారు. మనకు నచ్చింది కావాలంటే మనకు నచ్చిన ర్యాంక్ ఉండాలి. సో ఇప్పుడు డీసెట్ ఉంది. డీసెట్లో చాలా తక్కువ సీట్స్ ఉంటాయి. చాలా మందికి తెలియదు. జస్ట్ ఎంట్రన్స్ ఎగ్జామ్ క్వాలిఫై అయితే మనకు సీట్ వస్తుంది అనుకుంటారు. వాళ్ళందరూ ఎగ్జామ్ రాసిన తర్వాత రియలైజ్ అవుతారు. సో ఓన్లీ 1000 ర్యాంక్, 1500, 2000 ర్యాంక్ ఉంటేనే వస్తుంది. ఇప్పుడు సిపిగేట్ ఉంది. మంచి ర్యాంక్ రావాలి, 100 బిలో ఉంటేనే మీకు యూనివర్సిటీలో సీట్ వస్తుంది. 5000, 3000 అట్లుంటే రాదు. ప్రైవేట్ కాలేజీలో ఈజీగా వస్తుంది సీట్. కానీ ప్రైవేట్ కాలేజీలో చేసి వేస్ట్. యూనివర్సిటీలో చేస్తే మీకు మంచి ఫెసిలిటీస్, మంచి ప్రొఫెసర్స్ కావచ్చు, నాలెడ్జ్ కావచ్చు, మంచి స్టూడెంట్స్ కావచ్చు, కొద్దిగా ఎన్వైర్న్మెంట్ బాగుంటుంది. సో ఇప్పటి నుంచి కొద్దిగా చదవడం పెడితే మీకు సిపిగేట్ లైక్ మనకున్న టాప్ 8 యూనివర్సిటీలో మీకు ఎక్కడో ఒక దగ్గర వస్తుంది. సో దట్ తక్కువ అమౌంట్లో మీకు అయితే పీజీ అయిపోతుంది. అదే డీసెట్ ఉంది. మీరు ఒక 1 మంత్ చదువుకుంటే మీకు మంచి కాలేజ్, మనకి ఇక్కడ కాలేజ్ ఇంపార్టెంట్ కాదు, డీసెట్లో సీట్ ఇంపార్టెంట్. మీకు ఎంత వరస్ట్ కాలేజ్ అయినా కానీ సీట్ ఇంపార్టెంట్. ఎందుకంటే డీసెట్, బీఎడ్ జస్ట్ సర్టిఫికేట్ ఇంపార్టెంట్. మీకు ఏ కాలేజ్ అయినా రాని, అక్కడ చదువు చెప్పని చెప్పకపోని లాస్ట్ సర్టిఫికేట్ ఇంపార్టెంట్. ఈ డిఎడ్ బీఎడ్కి అయితే పీజీ అయితే యూనివర్సిటీలో వస్తే బాగుంటుంది. సో ఈ విధంగా ఈ టీచింగ్కి సంబంధించిన కోర్సెస్ అండ్ మనకు పీజీ సెట్ కావచ్చు, లా కావచ్చు, ఐసెట్ కావచ్చు, కొన్ని టాప్ కాలేజెస్లో చేస్తే కొద్దిగా బాగుంటుంది. లా కావచ్చు, ఐసెట్, ఎంబీఏ, ఎంసీఏ కావచ్చు, కొద్దిగా మంచి కాలేజీలో వేస్తే కొద్దిగా మంచి ప్లేస్మెంట్స్ వస్తాయి. పీజీ సెట్ అయితే ఎవరైతే ఫిజికల్ ఎడ్యుకేషన్ సైడ్ వెళ్దాం అనుకుంటే మీరు దానికి అప్లై చేసుకొని ఫిజికల్ ఎఫిషియన్సీ టెస్ట్లో పాస్ అయితే, పాస్ అంటే ఏముండదు, మీకు అక్కడ కొన్ని టెస్టెస్ పెడతారు. దాన్ని బట్టి మీకు మార్క్స్ ఇస్తారు. మీకైతే కౌన్సిలింగ్లో పార్టిసిపేట్ చేయడానికి ఇస్తారు. సో మీకు వచ్చిన కాలేజీలో మీరు వెళ్ళి జాయిన్ అవ్వాలి. సో ఇవన్నీ మనకు 2 years కోర్సెస్ ఉంటాయండి. ఓపెన్లో ఎక్కడ ఉండవు. ఒక పీజీ తప్ప మిగతా అన్ని రెగ్యులర్ కోర్సెసే. సో చాలామంది ఒకే ఇయర్లో చేయడం, ఓపెన్ కావాలి, రెగ్యులర్గా అంటే కుదరదు. ఒక కాలేజ్ ఒక లా ఉంటుంది. సో మీరు పక్కా టీచింగ్ వైపు వెళ్ళాలనుకుంటే మీరు అన్నిటికీ సిద్ధమై, మనీ కూడా ఎక్కువ అవుతుంది. సో జస్ట్ సింపుల్గా జాయిన్ అవుతా కాదు. సో పెద్ద ప్రాసెస్ ఉంటాయి. డిఎడ్, బీఎడ్ కావచ్చు, పీజీ కావచ్చు, ఏ కోర్స్ అయినా మీకు ప్రైవేట్ కాలేజీలే ఎక్కువ ఉంటాయి కాబట్టి, యూనివర్సిటీ చాలా తక్కువ ఉంటాయి కాబట్టి, కొద్దిగా మంచి ర్యాంక్ వస్తే గవర్నమెంట్ కాలేజీలో వస్తే తక్కువ ఫీజులు అయిపోతుంది. నెగ్లిజియన్స్ చేస్తే మీకు ప్రైవేట్ కాలేజ్ వస్తుంది, ఎక్కువ అమౌంట్ అవుతుంది. మీకు ఫీజు రియంబర్స్మెంట్ పడినా పడకపోయినా ప్రైవేట్ కాలేజ్ వాళ్ళు అయితే అడుగుతారు అమౌంట్. సో అందుకే ఎవరైతే ఇప్పటి నుంచి కొద్దిగా ఇంకా టైం ఉంది కాబట్టి మనకి ఎంట్రన్స్ ఎగ్జామ్స్కి, సో మీకు మంచి గవర్నమెంట్ కాలేజ్ కావచ్చు, యూనివర్సిటీలో రావాలంటే ఒక్క 1 month ప్రిపేర్ అయినా సరిపోతుంది. ఎందుకంటే 100%లో 5%, 10% మాత్రమే ప్రిపేర్ అవుతారు ఎంట్రన్స్ ఎగ్జామ్స్కి. ఎవ్వరు కూడా ప్రిపేర్ అవ్వరు. ఆ 5-10లో మీరు ఉంటే మీకైతే ఈజీగా వస్తుంది. సో ఇవి ఇంపార్టెంట్ పాయింట్స్ అండి. కింద అన్ని లింక్స్ ఉంటాయి. మన టెలిగ్రామ్ ఛానల్కి సంబంధించిన లింక్ ఉంటుంది. సో జాయిన్ అవ్వండి. అందులో అప్డేట్స్ కావచ్చు అన్నీ ఉంటాయి. అండ్ కింద కొన్ని ఇంపార్టెంట్ ఏవైతే పీడిఎఫ్స్కి సంబంధించిన లింక్స్ అయితే ఉంటాయి. కాలేజ్ లిస్ట్, డిఎడ్కి సంబంధించినవి, బీఎడ్కి సంబంధించిన కాలేజ్ లిస్ట్ కావచ్చు, కొన్ని డీసెట్కి సంబంధించిన మెటీరియల్స్ కావచ్చు, అవన్నీ ఉంటాయి. సో ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు మీరు పర్చేజ్ చేసుకోవచ్చు. లా సెట్ కావచ్చు, బీఎడ్, డిఎడ్, సో కాలేజ్ లిస్ట్, సో అవన్నీ ఉంటాయి. మీకు ఇంట్రెస్ట్ ఉంటేనే మీరు అయితే పర్చేజ్ చేసుకోవచ్చు. సో మీకు ఏమైనా డౌట్స్ ఉంటే మీరు కింద కమెంట్ సెక్షన్లో మెన్షన్ చేయండి. అండ్ ఇలాంటి అప్డేట్స్ కోసం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై వీడియో.